హాయ్ ఫ్రెండ్స్, మనకి నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది చాలా హైయర్ పోస్టులు అండి. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి మనం అప్లై చేసుకోవాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 9th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాకుండా ఎవరైనా అప్లై చేయాలనుకున్నా లేదా ఈ ఒక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలనుకున్నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి చూసి డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, వరుసగా ఒక 21 పోస్టులు అయితే ఉన్నాయి. 21 పోస్టులు కూడా ఎన్నెన్ని ఉన్నాయో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. సో ఈ నోటిఫికేషన్ ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తూ చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే డిప్యూటీ జనరల్ అసిస్టెంట్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్లో ఒక 4 రకాలు ఉన్నాయి. సీనియర్ ట్రైనింగ్లో ఒక 4 రకాలు ఉన్నాయి. డిప్లొమాలో ట్రైనింగ్, ట్రైనర్స్లో ఇంకొక 3 రకాలు, అంటే అగ్రికల్చర్, మార్కెటింగ్, స్టోర్, ఇన్ని విభాగాల్లో ఉండడం జరిగింది. మ్యాక్సిమం ఎక్కువ ట్రైనింగ్ పోస్టులే ఉన్నాయి. సో ఆ ట్రైనింగ్ పోస్టులు కూడా స్టోర్ ఇంజనీర్, స్టెనోగ్రాఫర్, క్వాలిటీ కంట్రోల్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇలా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్నెన్ని ఉన్నాయి, ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి కూడా ఇక్కడ క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఒకవేళ అప్లై చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది చూడండి, ఆల్ పోస్ట్ వచ్చేసి మనకి డిప్యూటీ మేనేజర్ విజిలెన్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఆల్ ఇండియా సర్వీస్. ఓకేనా, ఆల్ ఇండియాలో ఉన్న ఖాళీలు బట్టి యొక్క డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే ఎక్కడైనా ఉండొచ్చు జాబ్. ఓకేనా, సో డిప్యూటీ జనరల్ మేనేజర్కి వచ్చేసి మీరు ఎంబీఏ లేదా 2 years పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్లో లేదా పర్సనల్ మేనేజ్మెంట్లో, లేబర్ వెల్ఫేర్లో చేస్తుండి, అంతేకాకుండా 60% పాస్తో మీకు అవకాశం అనేది కల్పించారు. దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి చూడండి 10 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పడం జరిగింది. సో అది ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ అంతేకాకుండా అసిస్టెంట్ లీగల్కి సంబంధించి దీనికి మీరు లా చదివి ఉండాలన్నమాట. లా ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు, డిగ్రీలో లా. అంతేకాకుండా మేనేజ్మెంట్ ట్రైనింగ్, ప్రొడక్షన్, ఇవన్నింటికి కూడా మ్యాక్సిమం ట్రైనీస్ అందరికీ కూడా మనకి ఇక్కడ ఏంటంటే డిగ్రీ అగ్రికల్చర్ అడగడం జరిగింది. సో 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్లో హ్యూమన్ రిసోర్స్కి వచ్చేసి పీజీ చేసి ఉండాలి. సో నెక్స్ట్ అంతేకాకుండా మేనేజ్మెంట్ ట్రైనింగ్లో లీగల్ వచ్చేసి మీరు డిగ్రీలో లా చేసి ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనింగ్లో క్వాలిటీ కంట్రోల్ వచ్చేసి మనకి సేమ్ అగ్రికల్చరే చేసి ఉండాలి. నెక్స్ట్ సీనియర్ ట్రైనింగ్ హ్యూమన్ రిసోర్స్కి వచ్చేసి ఎంబీఏ చేసి ఉండాలి. సీనియర్ ట్రైనింగ్లో ఎంబీఏ చేసి ఉండాలి. సీనియర్ ట్రైనింగ్లో క్వాలిటీ కంట్రోల్ ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసి ఉండాలి. 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. డిప్లొమా ట్రైనింగ్ వచ్చేసి 3 years డిప్లొమా అవి ఉండాలి. అది కూడా ఎలక్ట్రికల్ అండ్ అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో పాస్ అయి ఉండాలి. సో 50% పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ట్రైనింగ్లో 3 విభాగాలు కూడా చూడండి, అగ్రికల్చర్, మార్కెటింగ్, అగ్రికల్చర్ స్టోర్ వచ్చేసి 3 కూడా డిగ్రీలో బీఎస్సీ చేసి ఉండాలి. అగ్రికల్చర్ 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఐటీ వాళ్ళకి మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. అది డీజిల్ మెకానికల్, ట్రాక్టర్ మెకానిక్, మిషన్ మ్యాన్, ఆటో ఎలక్ట్రానిక్, వెల్డరు, బ్లాక్ స్మిత్ విత్ మినిమం 60% పాస్ అయి ఉండాలి. సో ఈ ట్రైనింగ్ జాబ్స్ అనమాట ఇవి. నెక్స్ట్ ట్రైనింగ్లో స్టోర్ ఇంజనీర్కి వచ్చేసి డిప్లొమాలో అగ్రికల్చర్ లేదా మెకానికల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు, అంతేకాకుండా దీని మీద కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రైనింగ్ స్టెనోగ్రాఫర్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు డిప్లొమాలో ఆఫీస్ మేనేజ్మెంట్ చేసినా పర్లేదు, లేదంటే డిగ్రీ ఉన్నా పర్లేదు, దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎంఎస్ ఆఫీస్ మీద కొంచెం అవగాహన ఉండాలి. సో నెక్స్ట్ ట్రైనింగ్ కంట్రోల్ క్వాలిటీ వచ్చేసి దీనికి అగ్రికల్చర్ చేసి ఉండాలి. సేమ్ అదే ట్రైనింగ్ డేటా ఎంట్రీ వచ్చేసి బీఎస్సీ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ మెట్లో అగ్రికల్చర్ వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా దానికి సంబంధించిన ఇంటర్లోనే సైన్స్ లేదా బయాలజీ సంబంధించిన స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో దీనికి సంబంధించి శాలరీస్ అనేవి 70,000 నుండి 22,000 నుండి స్టార్ట్ అయ్యి ఉన్నాయి. సో దీనికి లీస్ట్గా చూసుకుంటే 25 సంవత్సరాల లోపు మించిన వారు, అంటే 50 సంవత్సరాల లోపు వారు కొన్ని పోస్టులకి, అంటే డిప్యూటీ జనరల్ మేనేజర్కి, అసిస్టెంట్ లీగల్కి వచ్చేసి 30 సంవత్సరాలు, మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చేసి 27, సీనియర్ డిప్లొమా ట్రైనింగ్ వచ్చేసి 27, ట్రైనింగ్ వచ్చేసి 27, ట్రైనింగ్ మేట్కి వచ్చేసి 25 సంవత్సరాల లోపు మించకూడదు. సో ప్రతి ఒక్కరు కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రకటించడం జరిగింది, అది చూసుకొని అప్లై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ జనరల్ మేనేజర్కి రిటన్ టెస్ట్ ఏమి ఉండదు. డైరెక్ట్గా మీరు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా మేనేజ్మెంట్ ట్రైనింగ్ వాళ్ళకి వచ్చేసి రిటన్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ అంతేకాకుండా అసిస్టెంట్ లీగల్కి, సీనియర్ ట్రైనింగ్కి, డిప్లొమా ట్రైనింగ్కి, ట్రైనింగ్ మేట్లకి వీళ్ళందరికీ కూడా రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో మెరిట్ తీస్తారు. మెరిట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్వ్యూ చేసి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి క్వాలిఫై చేయడం జరుగుతుంది. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళ వర్క్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుందో ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చదవాలన్నా చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. సో దీనికి మీరు ఫిబ్రవరి 9 లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఎవరైతే ఒక ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ డ్యామేజ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు జస్ట్ 25 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు పే చేస్తే చాలు. మిగతా వాళ్ళందరూ కూడా 525 రూపాయలు అప్లికేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 9th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.